హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే నేనైతే పిచ్చోళ్ళ ఉన్నానా? ఎలా ఉన్నాను చెప్పండి. ఇదండి మా పొజిషన్. ఎండ కొండ అనేది లేకుండా ఇలా మేత కొట్టుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇక చూడండి, ఈ చెరులో ఇంత గాలి అవుతుంది. ఇప్పుడు మేత కొట్టాలి. పొద్దున్నుంచి అన్నం లేదు, రాత్రి నుంచి అన్నం కూడా తినలేదు. ఇంకా ఇలా మేత కొట్టాలి. ఇంకా పని ఉంది, చేసుకోవాలి. నైట్ ఆల్ట్ మోటార్లు తిరుగుతున్నాయి, ఇవన్నీ తిరుగుతున్నాయి, చాలా పనులు ఉన్నాయండి. ఒకసారి మనిషి ఎందుకు బతుకుతున్నాడో జీవిస్తున్నాడో ఎవరికి అర్థం అవ్వదు. ఏంటి ఇది పిచ్చోడా లేకపోతే మంచోడా ఏంటన్న ఆలోచిస్తారు ఒకడు. అదే మన పని మనం చేసుకున్నా ఎవరికైనా తప్పులానే కనపడుద్ది. మనం ఏదన్నా కూడా తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, మనం చేసుకుంటున్నాం అని ఆలోచన ఉండదు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు రొయ్యల చెరువు మేత కొడుతున్నాం. చెరువు క్వాలిటీ చూసారు ఎలా ఉందో, వాటర్ క్వాలిటీ. అది జ్యూస్ కొడుతున్నాం అని చెప్పాము, అది మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి క్వాలిటీ ఎలా ఉంటుంది, కలరు చూడండి. ఇప్పుడు 4 గంటలు మేత కొడుతున్నాం. రేపు మిడిల్ పెట్టామండి అంజిబాబు గారు. రేపు అంటే లైవ్ కొరకాను 2 కలిపి పెట్టామండి. ఎందుకంటే మేము ఇప్పుడు 2 పని అవుతుంది. చెరువులో గురక ఎక్కువ ఉంది కాబట్టి అది ఇది కూడా 2 సెట్ చేసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే రేపు మళ్ళీ మిడిల్ తీయాలి. రోజు చాలా పనులు ఉంటాయి. జనం కూడా 25-30 మంది పెట్టాల్సి వస్తుంది. 20 మంది పైనే, మేము ఒక 7-8 మందికి ఉంటాం. దగ్గర 25 మంది 30 మంది దాకా పెట్టాలండి. ఇది చెరువులో మేత అన్నది ఇలా కొట్టుకోవాలి. వారంట చెత్త కూడా శుభ్రంగా నీటి కోపించుకోవాలి. చూసారా కలర్ ఎలా ఉందో చెరువు. ఆ కలర్ మెయింటెనెన్స్ చేస్తే రొయ్యి ఎప్పుడు కూడా ఇబ్బంది రాదండి. ఫుల్గా మైక్రోసిస్ట్ రాకుండా అవి చూసుకోవాలి. వాళ్ళ కొట్టుకోవాలండి. గింజ ఇడే తట్టు కొట్టుకోవాలి. గుంపుగా పోసేస్తే ఏమవుద్దంటే నా సైజుకి అందనివ్వదు, గైర్ సైజు ముందర లాగేద్ది. అందుకనే మేము చూడండి, ఇక మేత అలా ఇడేటట్టు పలసగా కొట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. మనకి ఏరేషన్ కూడా ఉండదండి. అంటే చేపల చెరువు ఏరేషన్ లెక్క రాదనుకోకూడదు. ఎందుకంటే చేపలు తింటాయి, ఇక వేరే ఏమైనా ఉంటే తింటాయి. రొయ్యలు కూడా గైర్ సైజు తింటాయి. అందుట్లో మనం ఒక ముందల మేత కడతాం కాబట్టి మేత కాడకి గైర్ సైజు వెళ్ళిపోద్ది, చిన్న సైజు ఎక్కడ ఉంటాయి. అందుట్లో దీంట్లో గురక ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనేది చాలా ఉంది. అదే 2 పనులు అవుతున్నాయి. అటు లైవ్ గురక వస్తుంది, ఇటు 2 పక్కల వస్తున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి చెరువు అన్నది. ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే గురక రానివ్వకుండా ముందలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలు కల్చర్ అన్నది ఫ్యాన్ చెట్లు, సొంత చెట్లు పెట్టుకోండి. తక్కువ నెంబర్ వేసుకోండి. చేప వేసుకున్న రొయ్యి మెయింటెనెన్స్ చేసిన నెంబర్ ఎకరానికి 1500 వేసుకోండి. రొయ్యి కూడా ఎకరానికి 1,00,000 అలా వేసుకోండి, సరిపోద్ది. చాలా బాగుంటుంది మీరు చేసుకుంటే. దాని విధానం బట్టి పట్టు బాగా కుదురుతుంది. నైట్ ఆల్ట్ పెట్టుకోవచ్చు, పగల పెట్టుకోవచ్చు అండి. మనం కాసిన నెంబర్ బట్టి చూసుకుని చక్కగా నైట్ పెట్టుకున్నా పర్లేదు, పగల పెట్టుకున్నాను. అయితే అంజిబాబు గారికి చెప్తే ఇలాగ ట్రైల్ నెట్ కానీ వల్ల కానీ ఇసురొల్ల కానీ పత్తుకోవడానికి అంజిబాబు గారు వాళ్ళ అబ్బాయి లీలా గారు వీళ్ళు ఉన్నారండి. వాళ్ళే పురమాయించుకుంటారు. వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ మెస్సలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం ఎలా అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం చూసుకుంటూ ఉంటే మెయింటెనెన్స్ అన్నది వాళ్ళు చేస్తారు. ఎలా కావాలంటే అలా చేస్తారండి. అందుట్లో ఇబ్బంది ఏం లేదు. మన పొజిషన్ చెరువులో నెంబర్ ఉంటుంది, ఎంత పడుతుంది, ఎలా వస్తుంది అన్నది కూడా చెప్తాడు ఆయన. ఈ మేత అన్నది మనం చూసి అంచనా ప్రకారం వేసుకుంటే ఇన్ని లక్షలు ఉన్నది ఎంత అని కూడా చెప్పగలరు ఆయన అంజిబాబు గారు. అందుకనే ఇప్పుడు మేమేంటంటే మా చెరువులకు ప్రతి దానికి కూడా ఆయనే వస్తారు. ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపు ఏలూరు చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఆయన వెళ్తారండి. చాలామంది రైతులకి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడు ఖాళీ ఉండరు. జనం ట్రైల్ నెట్ కాడ నుంచి మొత్తం మిడిల్ ఇవన్నీ చాలా దూరం వెళ్తాం. ఎవరైనా కావాలంటే కనుక కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, మేము ఇస్తాం. నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతాను. మీకు కూడా ఎక్కడన్నా చెరువులు రైతు వారీగా చేసే వాళ్ళకి బాగా చూపిస్తారు. మీరు అనుకున్న నెంబర్ అనుకున్నట్టు చూపిస్తారు. ట్రైల్ నెట్ కూడా బాగా వస్తుంది, బాగా వేస్తారు. అలా వేసేవాళ్ళు మినిమం 12 కేజీల పైన ఉంటాయండి వేసేవాళ్ళు. పూట కూడా అలాగే ఉంటాయి, వల్ల కూడా అలాగే ఉంటాయి. ఏ సైజుకి సంబంధించి ఆ సైజు వేస్తారు. వాళ్ళు చాలా నీట్గా వేస్తారు, బాగుంటుంది. అనుకున్న దాని మీద 100 పీసులు 50 పీసులు ఎక్స్ట్రానే చూపిస్తారండి. అందుకనే ఆయనకి మేము చెప్తాం, బాగుంటుంది. అంజు గారు కూడా ఇప్పుడు మిడిల్ కానీ మా కింద చెరువు కానీ ఏది కానీ ఆయనే చూస్తాడు, ఆయనే బాగుంటుంది. అంటే మేము చూస్తాం, మాకు తెలుసు అన్నదని కాదు, ఆయన మాకు చేసే దాని పొజిషన్ బట్టి మేము చెప్తున్నామండి. మాకు ఆయన నమ్మకం మా ఓనర్ గారికి, దాన్ని బట్టి అలా మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇప్పుడైతే మేము 4 గంటల మేత చల్లుతున్నాం. ఈ మేత అయ్యాక కానీ మళ్ళీ పై చెరువుకి వెళ్ళాలి, పిల్లల చెరువుకి మేత ఎత్తుకోవాలి, ఇవన్నీ పనులు ఉన్నాయండి.
ఇవన్నీ చూసుకోవాలి. రేపు చీకటితో మేత కట్టాలి. మళ్ళీ తర్వాత అక్కడ కాటా కానీ ఇవన్నీ మేము చూసుకోవాలండి. అందుకనే ఇప్పుడు కంగారుగా ఉన్నాం. పొద్దున్నుంచి ఖాళీ లేదు. చెరువులో మోటార్లో నీళ్ళు అవి తోడటం వల్ల కొద్దిగా బిజీగా ఉన్నాం. పొద్దున్న నుంచి ఇక పని చేతనే ఉన్నాం. మేతలు ఆపేసాము. ఈ పనులు అడవిలో ఉన్నాయండి. ఓకే మరి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీలాంటి సపోర్ట్ చేస్తేనే ఈ వీడియోలు చేస్తాను నేను. బాగా ఇంకా రొయ్యల గురించి ఏమేమి కావాలి ఏంటన్నది, పొజిషన్ ఎలాంటి ఏం కొట్టుకుంటే బాగుంటుంది అన్నది కూడా చెప్పగలను. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఎదరికెళ్తాం ఫ్రెండ్స్. ఓకే మరి మీరు కూడా ఇలా చెరువులు కల్చర్ బాగా చేసుకోవాలని దేవుణ్ణి కోరుతున్నాను. ఓకే.